TSM6 న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని ఇంద్రేశం PNR కాలనీలో అధ్యక్షుడు గద్దె నాగరాజు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు యువకులు విద్యార్థులతో కలిసి భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంద్రేశం గ్రామ పెద్ద మాజీ సర్పంచ్ పట్ల రామచంద్రారెడ్డి విచ్చేశారు. అనంతరం PNR కాలనీకి సంబంధించిన చిన్న కార్యాలయాన్ని పట్ల రామచంద్రారెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు దేశ ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంద్రేశం PNR కాలనీలో ఉన్న ప్రజలు కులాలకు అతీతంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు గణతంత్ర దినోత్సవ సంబరాలను ప్రతి పండుగలను అందరూ కలిసి జరుపుకుంటామని అన్నారు. బ్రిటిష్ వారి పరిపాలనలో బందీ అయిన మన భారతదేశానికి విముక్తి కల్పించిన ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలమే మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం. 79 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం జాతీయ జెండాను ఎగురవేసుకుంటూ అంబరాలు సంబరాలను జరుపుకుంటున్నామని అమరవీరుల త్యాగ ఫలమే నేటి స్వాతంత్ర దినోత్సవం అని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో PNR కాలనీ అధ్యక్షుడు గద్దె నాగరాజు యాదవ్, ఉపాధ్యక్షుడు మున్నూరు రవి, జనరల్ సెక్రటరీ వై గోపాల్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ S పవన్ రాజు, మాజీ సర్పంచ్ దండు నరసింహ, ఈవో సుభాష్, మన్నెలక్ష్మి, జంగయ్య యాదవ్, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
78వ సంవత్సరం కంప్లీట్ చేసుకొని 79లో అడుగుపెట్టిన శుభ సందర్భంగా అందరికీ ఇండిపెండెంట్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలానే మన ఆహ్వానం మన్నించి మన గ్రామ పెద్దలు రామచంద్ర రెడ్డి గారు, అలానే మన జంగన్న గారు, ఇలా మన విఆర్ఓ గారు అందరూ మన దగ్గర, కార్యదర్శి గారు మన అందరి దగ్గరికి వచ్చారు. సో ప్రతి ఒక్కరికి పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. మన మణిలక్ష్మి గారు, శ్రీనివాస్ గౌడ్ అన్న గారు కూడా వచ్చారు. సో ముఖ్యంగా మన కాలనీ ఫౌండర్ మన పేనర్ గారికి, అలానే మన సర్పంచ్ గారు లక్ష్మణ గారికి, అందరికీ మా కాలనీ తరఫున ప్రతి ఒక్కరి తరఫున ముఖ్యంగా అసోసియేషన్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో సందర్భాల్లో నాకు యాక్చువల్గా గెలిచిన తర్వాత మీ అందరితో మాట్లాడే అవకాశం రాలేదు. సో అనేక కారణాల వల్ల. సో ప్రతి ఒక్క ఫ్లాట్ ఓనర్కి పేరు పేరున మా అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మన అసోసియేషన్ ఎన్నికలు దాదాపు ఒక సర్పంచ్ ఎన్నికల కంటే ధీటుగానే జరిగాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాదాపు ఒక సంఘటన లెవెల్లో మన గురించి మాట్లాడారు. సో ఇలాంటి పోటీతత్వంలో మీ అందరూ కలిసి ఏకదాటిగా 92% ఓటింగ్ పర్సెంటేజ్ చేసుకొని మా అందరికీ 150 ఓట్ల మెజారిటీతో అధికారాన్ని అప్పచెప్పినందుకు సో ఇది బాధ్యత కాదు, చాలా బాధ్యతతో పాటు కూడా చాలా భయం కూడా ఉంది. ఎందుకంటే మీరు తలుచుకుంటే ఒక వ్యక్తిని పైకి లేపగలరు, మళ్ళీ మీరే తలుచుకుంటే ఒక వ్యక్తిని కింద పెట్టగలరని గత ఎన్నికలే ఒక నిదర్శనం. కాబట్టి సో మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సో అందరినీ కలుపుకుంటూ పేనా టౌన్షిప్ అభివృద్ధిగా కట్టుబడి పనిచేస్తామని చెప్పేసి మరొకసారి చెప్తున్నాము. సో ఇంకోటి కూడా చెప్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏదైతే ఉందో గ్రామ పెద్దలు అందరినీ కలుపుకొని పోతేనే తప్ప మన పేనా టౌన్షిప్ అభివృద్ధి ముందుకెళ్ళలేదు. సో ముఖ్యంగా మన పేనర్ గారు అలానే మన గ్రామ పెద్దలు ఏదైతే ఉన్నారో ఒక 2 సార్లు మీటింగ్ పెట్టినందుకు మనందరికీ రోడ్ నెంబర్ 10లో సీసీ రోడ్ వచ్చింది. దానికి ముఖ్య కారణం మన రామచంద్ర రెడ్డి గారు. సో అందరికీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలానే మన గత ఎన్నికల్లో కూడా మనకి మెయిన్ సీసీ రోడ్డు పడింది. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఐక్యత. మన బలం ఏంటంటే మనందరం కలిసి కట్టుకుంటేనే తప్ప దేనైనా మనం ఎదిరించలేము. ఏది కావాలన్నా మనం అడిగితే వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం విడిపోవడం మొదలు పెట్టామో సో ఎవరికి కావాలో అది ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు తప్ప టౌన్షిప్కి అభివృద్ధి నోచుకోదు. సో అదే మేము గత అసోసియేషన్లో ఉన్న వాళ్ళకు కూడా మేము అదే చెప్పాము. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనం అందరం కలిసి పనిచేస్తాము, డెవలప్మెంట్కి వచ్చినప్పుడు అవైతే పోటీ పడి డెవలప్మెంట్ తీసుకొద్దామని చెప్పేసాము. సో ఇంద్రేషంలో ఉన్న రిమైనింగ్ కాలనీలకి మన కాలనీలకి ప్రత్యేకత ఏంటంటే సో ఇక్కడ మనం డెవలప్మెంట్లో కొట్లాడి నువ్వు ఒక పని చేస్తే నేను ఒక పని చేస్తాను కొట్లాడి డెవలప్మెంట్ అయింది. సో గతంలో మనం వచ్చినప్పుడు ఉన్న టౌన్షిప్ ఎలా ఉంది, ఇప్పుడు 2025లో ఉన్న టౌన్షిప్ ఎలా ఉంది అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక పనిలో మనం డెవలప్మెంట్ తెచ్చుకుంటాం.